ఎఫ్సిఆర్ఏని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏని సేవ్ ఆర్డిటి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాప్తాడు భీమరావు యువజన సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా మరి సేవ్ ఆర్డిటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి మన జిల్లాలోనే కాదు, 2 రాష్ట్రాల్లో కూడా ఆర్డిటి సేవలు మరి మనము పేద ప్రజలు పొందింటున్నారు. ఆ యొక్క సేవలను తాత్కాలికంగా మరి బ్రేక్ పడే అవకాశం ఉంది. కారణం ఏమంటే భారత ప్రభుత్వం ఆ యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎఫ్సిఆర్ఏ అర్థం ఫారిన్ కాంట్రిబ్యూషనరీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మరి ఆ యొక్క హోంశాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఇటువంటి సంస్థలను మరి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన చేసే అంశం. మరి నిజంగా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ యొక్క ఎఫ్సిఆర్ విషయంలో చొరవ చూపి సంస్థ యొక్క స్థితిగతిని అర్థం చేసుకొని ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకు ఆర్డిటి లేకపోతే ఈ జిల్లాలో ఎస్పెషలీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ఆర్డిటి లేకపోతే మేమందరం కూడా ఈరోజు ఒక స్థాయిలో నిలబడే వాళ్ళం కాదు. ఆర్డిటి ఉన్నంగా ఆర్డిటి పుణ్యమే ఈరోజు మేమందరం ఒక స్థాయిలో నిలబడ్డాం. మరి మేము మాత్రమే కాదు, అనేక మంది ఈ యొక్క జిల్లాలో మరి ఎంతోమంది ఉంటున్నారు. మరి 1979లో మరి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చి ఆయన యొక్క సేవలను కళ్యాణదుర్గం ప్రాంతంలో మరి మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి విద్య, వైద్యము మరి అణగారిన వర్గాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి దక్కుతుంది. ఆ సందర్భంగా మరి అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం మరి పెద్దలు గౌరవనీయులు మోడీ గారు అయితేనేమి, పెద్దలు అమిత్ షా గారు అయితేనేమి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2001వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అదే గుజరాత్ రాష్ట్రంలో, మీరున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఎర్త్క్వేక్ సంభవిస్తే మరి అనేక మంది జనాలు మరణించారు. ఆ యొక్క అతలాకుతలమైనప్పుడు గుజరాత్ ఆ ప్రాంతానికి మరి ఆ ప్రాంతంలో ఆ యొక్క స్థితిగతుల్ని టీవీ ముందు కూర్చొని చూస్తున్నటువంటి ఫాదర్ ఫెర్రర్ గారు చెల్లించిపోయి వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రాంతంలో దాదాపు సంవత్సరం పాటు మరి సేవ చేసింది. ఎటువంటి సేవ అంటే ఆ యొక్క గుజరాత్లో భుజ్ మరియు కచ్ అనే ప్రాంతాల్లో అతలాకుతలమైనటువంటి ఆ యొక్క గృహాలన్నింటినీ నిర్మించడం, వారికి కావాల్సినటువంటి తక్షణ సహాయాన్ని అందించేదానికి మరి ఇక్కడి నుంచి అనంతపూర్ నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కి పోయినటువంటి సందర్భం కూడా ఉంది. అందులో నేను కూడా ఒక్కనని చెప్తున్నాను. మరి ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వస్తుందంటే అదే మీ గుజరాత్లో చేసినప్పుడు మీకు ఈ యొక్క మతపరమైనటువంటివి ఏం చేస్తూ ఉందా అని అర్థం కాలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఆ ప్రాంతంలో మీ యొక్క గుజరాత్ ప్రాంతంలో చేసినటువంటి ఆ యొక్క సంక్షేమాన్ని మరి ఒకసారి పరిశీలించవలసిందిగా ప్రధాని మోడీ గారికి మరి అమిత్ షా గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. మరి మీరైతే అదే 2001వ సంవత్సరం అక్టోబర్లో మీరు ఆ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ మరి అంతకు ముందు ఈ యొక్క సంక్షోభం జరిగింది. ఆ సంక్షోభంలో మరి ఒకసారి మీరు మీ ప్రాంతంలో విచారించినా కూడా ఆర్డిటి గురించి మీకు వాస్తవాలు అనేటివి బయటపడతాయి. దయచేసి మరి అనంతపురమైనటువంటి విషయాల్లో ప్రోత్సహించలేదు, మరి మతాలకి సంబంధించి ఏ మాటలను కూడా మాట్లాడలేదు. కేవలము పేదల సంక్షేమం మాత్రమే ఆకాంక్షించి మరి పేదలకి మరి సేవ చేసినటువంటి ఆర్డిటి సంస్థకు నిధులు రాకుండా ఎఫ్సిఆర్ఏ అనే ఒక పునరుద్ధరించకుండా మరి నిలిపివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దయచేసి మరి మీరు మరొకమారు మీరు అంతా ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఇదే అనంతపురం జిల్లాలో ఎంతోమందికి ఉపాధి మరి సంక్షేమం కల్పించినటువంటి ఆర్డిటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మరి ఆయన లేకపోయినప్పటికీ ఆయన గుర్తులు ఈ జిల్లాలో నిలిచిపోయాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి అనంతపురం జిల్లా నడిబొట్టున మరి సప్తగిరి సర్కిల్లో
1,10,00,000 సహాయంతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగనే పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో మరి కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ యొక్క భవనాన్ని నిర్మించినటువంటి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మరి జేఎన్టీలో అయితేనేమి, ఎస్కే యూనివర్సిటీలో అయితేనేమి, మరి వివిధ స్కూల్స్లో అయితేనేమి అనేకమైనటువంటి బిల్డింగ్స్ నిర్మించినటువంటి ఘనత కూడా ఆర్డీటీకి దక్కుతుంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డీటీ పట్ల మరి ఉదాసీన వైఖరిని అవలంబించకుండా కఠినమైనటువంటి వైఖరి అవలంబించడం అనేది మరి మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించి పేదల పక్షాన మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించాలని చెప్పి మరొక మారు మీకు విజ్ఞప్తి చేస్తూ సేవ్ ఆర్డీటీ.